ఈరోజు శ్రమలు మనకి ప్రార్థన నేర్పిస్తాయండి. శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి. శ్రమలు దేవుని హృదయాన్ని మనకి బయలుపరుస్తుంది. శ్రమల్లోనే ఉపవాసం చేయగలుగుతాం, శ్రమల్లోనే దేవుని వైపు చూడగలుగుతాం, శ్రమల్లోనే దేవుని మర్మాలు తెలుసుకోగలుగుతాం, శ్రమల్లోనే వాక్యం ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతాం. శ్రమలు మన మేలుకే. శ్రమలు మనల్ని దేవుని దగ్గరికి లాగుతాయి. ఈరోజు నాకు ఈ శ్రమలు వద్దు అనకూడదు. ఈ శ్రమలు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకంటే నాకు నువ్వు కావాలి, నేను కలిసి బ్రతకాలి. నువ్వు నన్ను మర్చిపోకూడదు, నువ్వు నాకు దూరంగా వెళ్ళకూడదు. ఎందుకంటే దూరంగా వెళ్ళేది ఆయన కోసం కాదండి. మనము దూరంగా వెళ్తే చూడండి, ఆ గొర్రెల మందలో ఒక్క గొర్రె దూరంగా వెళ్ళింది అనుకోండి, వస్తాడు అపవాది. ఏమంటాము, ఉల్ఫ్ని తోడేలు కదా, ఆ తోడేలు వస్తుంది, వచ్చి అటాక్ చేస్తుంది. ఈ రోజు దేవుడు కూడా అనేది ఏంటిదంటే, మీరు నాకు దూరంగా వెళ్ళినట్లయితే నాకు కాదు నష్టము,